శ్రీ గురుభ్యో నమ నమస్తే. వెల్కమ్ టు వేద్య యోగ. ఈరోజు మనం ఒక 4 ఎసెన్షియల్ రోజు కంపల్సరీ చేసుకోదగిన ప్రాణాయామాలు 4 గురించి ఎలా ప్రాక్టీస్ చేయాలనేది నేర్చుకుందాం. దాంట్లో ఫస్ట్ది భస్త్రిక, సెకండ్ కపాలభాతి, అనులోమ విలోమ, భ్రామరి. 4 డైలీ మార్నింగ్ చేసుకుంటే మీకు డే అంతా ఫ్రెష్ ఉంటుంది. మీరు ఏదైనా వర్కౌట్ యోగాసనాలు చేసిన తర్వాత ఇది ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ భస్త్రిక చేయడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ క్లీన్ అవుతాయి. నెక్స్ట్ కపాలభాతి చేస్తాం. భస్త్రిక అనేది కపాలభాతికి ప్రిపరేషన్. వన్స్ లంగ్స్ ఫ్రీ అయిన తర్వాత లోపల నుంచి మొత్తం గాలిని ఇంకా ఫ్రీ చేస్తాం. డీప్ క్లీనింగ్ అవుతుంది కపాలభాతిలో. ఆ 2 క్లీన్ అయిన తర్వాత మనం అనులోమ విలోమ చేస్తాం. అప్పుడు ఆక్సిజన్ బాగా బాడీకి అందుతుంది. అనులోమ విలోమ చేసిన తర్వాత మనం భ్రామరి, బ్రెయిన్ని ఫ్రీ చేస్తాం, అంటే బ్రెయిన్ యాక్టివ్ చేస్తాం. ఇవి స్టెప్ బై స్టెప్ ఎలా చూద్దాం. భస్త్రికలో చాలా రకాలు ఉన్నాయి. మనం ఒక 1 వేరియేషన్ చేద్దాం. ఫస్ట్ శక్తి చాలన భస్త్రిక. కొంచెం నిటారుగా ఉండాలి. కంఫర్ట్ ఉన్న వాళ్ళు వజ్రాసనంలో కూర్చోవచ్చు, లేదంటే కింద అయినా కూర్చోవచ్చు. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఫస్ట్ చిన్న ముద్రలో ఉంచండి చేతులు. డీప్ బ్రీద్ ఇన్, కంప్లీట్ బ్రీద్ అవుట్. మీరు ఆసనాలు చేసిన తర్వాత ప్రాణాయామం చేయండి. అష్టాంగ యోగలో యమ నియమ ఆసన తర్వాతనే ప్రాణాయామం వస్తుంది. ఆసనాల వల్ల మన బాడీ అంతా ప్రిపేర్ అవుతుంది, ఫ్లెక్సిబుల్ అవుతుంది. అప్పుడు ప్రాణాయామం అనేది ఈజీ అవుతుంది. ఆసనాల్లోనే ఒక రకమైన ప్రాణాయామం అవుతుంది. ప్రత్యేకంగా ప్రాణాయామం చేయాలంటే ఆసనాలు చేసిన తర్వాత చేయండి. చేతులు సైడ్కి ఉంచండి. భస్త్రిక స్టార్ట్ చేద్దాం. కళ్ళు మూసే ఉంచండి. టేక్ డీప్ బ్రీత్ ఇన్. హ్యాండ్స్ బాగా పైకి తీసుకోండి. కంప్లీట్గా కొంచెం ఫోర్స్తో బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బీపీ ఉన్న వాళ్ళు స్లోగా చేయండి. బ్రీత్ అవుట్. హైపర్ టెన్షన్ బీపీ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, లేదంటే స్లోగా చేయండి. ఫోర్స్ చేయకుండా ఓన్లీ బ్రీత్ అవుట్, నార్మల్ బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కొంచెం మూతి బిగించండి. నార్మల్ చేసేవాళ్ళు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 4, 5, 6, 7, 8, 9, 10. బేసిక్ 10 చేద్దాం. 15, 20 కూడా చేసుకోవచ్చు. రిలాక్స్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Deep breathe in, complete breathe out. Deep breathe in, complete breathe out. ఎక్కువ శ్వాస పీలుస్తూ వదిలితే రిలాక్స్ అవ్వండి. భస్త్రిక వల్ల కొంచెం బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ రిలాక్స్ అవ్వాలి. 10 కౌంట్స్ చేసినా, 15 కౌంట్ చేసినా కంపల్సరీ రిలాక్స్. ఈవెన్ 5 కౌంట్స్ చేసినా కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ మినిట్ టు 1 మినిట్ రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ వేరియేషన్. చేతులు ఇలా ముందుకి స్ట్రెచ్ చేయండి. టేక్ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీ అండర్ ఆర్మ్స్ ఇక్కడ తగలాలి. బ్రీత్ ఇన్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. భస్త్రిక వల్ల బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. హ్యాండ్స్ పైనుంచి చేయడం వల్ల అప్పర్ లంగ్స్, ఊపిరితిత్తుల పై భాగం క్లీన్ అవుతుంది. చేతులు ముందు నుంచి చేయడం వల్ల ఊపిరితిత్తుల మధ్య భాగం క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఊపిరితిత్తుల అడుగు భాగం. దానికోసం మధ్యలో రిలాక్స్ అయిన తర్వాత చేతులు ఇలా పైకి తీసుకొని టేక్ డీప్ బ్రీత్ ఇన్, ఫోర్స్ఫుల్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Comfortable breathe in, breathe out.
ఫస్ట్ ఒకసారి వీడియో అంతా మొత్తం చూడండి. చూసిన తర్వాత అప్పుడు నాతో పాటు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. డైలీ నేను ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో అది చేసుకున్నా కూడా జస్ట్ ఒక 15-20 మినిట్స్ పడుతుంది. అది చేసుకున్నా కూడా మీకు బాడీ అంతా యాక్టివ్ ఉంటుంది, బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది, డే అంతా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు భస్త్రికలో 3 వేరియేషన్ చేసాం. నెక్స్ట్ కపాలభాతి. ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ రిలాక్స్ అవ్వండి. స్లోగా ఎక్కువ గాలి పీలుస్తూ వదులుతూ. రిలాక్సేషన్లో మీరు అబ్డామినల్ బ్రీదింగ్ చేయొచ్చు. గాలి పీల్చినప్పుడు పొట్ట ముందుకు రావాలి, గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. ఎక్స్పాండ్ యువర్ అబ్డామిన్ వైల్ బ్రీద్ ఇన్. పుల్ యువర్ అబ్డామిన్ ఇన్సైడ్ వైల్ బ్రీద్ అవుట్. ఇలా 5-6 నుంచి 6 సార్లు అబ్డామినల్ బ్రీదింగ్ చేస్తే మీ బ్రీదింగ్ అంతా, హార్ట్ బీట్ అంతా నార్మల్ అయిపోతుంది. హైపర్ టెన్షన్, బీపీ ఉన్న వాళ్ళు భస్త్రిక చాలా స్లోగా చేయండి. ఇంక ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే అవాయిడ్ చేయడం బెటర్. ఈవెన్ కపాలభాతి కూడా. అయితే కపాలభాతిలో ఏంటంటే మీరు స్లోగా 2 సెకండ్స్కి ఒక బ్రీద్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి ప్రాణాయామ ప్రతి ఒక్కరు చేయొచ్చు, బట్ మీ లిమిటేషన్స్ బట్టి స్లోగా ట్రై చేయండి. ఇప్పుడు కపాలభాతి ఫస్ట్ ఆల్టర్నేట్ నాస్ట్రిల్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ బోర్లో ఉంచేసేయండి. ఓన్లీ ఎగ్జలేషన్ ఉంటుంది. 2 సెకండ్స్కి ఒక ఎగ్జలేషన్ చేయండి. ముక్కులు మారుస్తూ చేయాలి. ఒకసారి చూడండి. రైట్, ఆ ముక్కులు మార్చేటప్పుడే ఆటోమేటిక్ ఇన్హలేషన్ వెళ్తుంది, బట్ అది యాక్టివ్గా ఉండదు. మీకు తెలియకుండానే గాలి వెళ్తుంది. ఈ పొట్టలో నుంచి గాలి ఫోర్స్ఫుల్గా ఎగ్జైల్ అవుతుంది, పంప్ అవుట్ అవుతుంది. అట్లా ఒక 20 చేయండి. 20-30 ముక్కులు మారుస్తూ. స్టార్టింగ్లో 2 సెకండ్స్ ఒక ఎగ్జలేషన్ ఉంటుంది. రాను రాను 1 సెకండ్కి ఒక ఎగ్జలేషన్. చేసిన తర్వాత రిలాక్స్ అవ్వండి. పొట్టలో హీట్ జనరేట్ అవుతుంది, దీన్ని జఠరాగ్ని అంటారు. దానివల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ బాగా యాక్టివ్ అవుతాయి. కపాలం అంటే స్కల్పురే, బాతి అంటే వెలిగించండి. దీనివల్ల బ్రెయిన్ కూడా ఆక్సిజన్ బాగా అందుతుంది. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. మీ గట్కి బ్రెయిన్కి లింక్ ఉంటుంది. ఇంతకుముందు భ్రామరి ప్రాణాయామం చెప్పుకున్నాం. వేగస్ నర్వ్, ఆ వేగస్ నర్వ్ అనేది టోటల్ లాంగెస్ట్ నర్వ్, మనకి క్రేనియల్ నర్వ్. బ్రెయిన్ మెదడు నుంచి మీ నాభి వరకు అది అన్ని భాగాలని, థ్రోట్ నుంచి హార్ట్ నుంచి మెల్లగా అలా కింది వరకు వెళ్తుంది. నార్మల్ కపాలభాతి, చేతులు బోర్లో ఉంచండి. ఫస్ట్ రౌండ్ ఒక 30-40 రిపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జలేషన్స్ ఓన్లీ ఎగ్జలేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి. ఇన్హలేషన్ అనేది యాక్టివ్గా ఉండదు. 2 సెకండ్స్ ఒక ఎగ్జలేషన్. బ్రీద్ ఇన్ అండ్ స్టార్ట్. కావాలంటే ఇంకా స్లో చేసుకోవచ్చు. ఒక 2-3 రోజులు చేశాక స్పీడ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. రిలాక్స్ అవ్వండి. ఏది కూడా ఫోర్స్గా చేయకండి. స్లోగా చేస్తూ ఉంటే బాడీ అలవాటు చేసుకుంటుంది. మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి రోజు ఈ ప్రాణాయామాలు చేయడం వల్ల. మీ స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది. మీకు ఎలాంటి స్ట్రెస్ ఉన్నా కూడా వితిన్ 2-3 డేస్లో మీకు అంతా నార్మల్ అంటే మీకు అప్పుడే తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఎలాంటి స్ట్రెస్నైనా మీరు అధిగమించవచ్చు. రిలాక్స్,
comfortable, breathe in, breathe out. Take a deep breath in, complete breathe out. ఇప్పుడు కపాలభాతి రౌండ్కి మధ్యన మనం ఒక హోల్డింగ్ చేస్తాం. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, హోల్డ్ చేయండి, బ్రీత్ని హోల్డ్ చేయండి. మినిమం ఒక 10 సెకండ్లు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. 10 సెకండ్స్ హోల్డ్ చేసి స్లోగా వదలండి. స్లో ఎగ్జలేషన్. ఆ హోల్డ్ చేయడం వల్ల ఏమిటంటే బాడీలో స్టెబిలిటీ పెరుగుతుంది, మీకు బ్రెయిన్లో స్టెబిలిటీ బాగా వస్తుంది. ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రేషియో కూడా అడ్జస్ట్ చేసుకుంటుంది బాడీ. లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ రౌండ్ చేద్దాం. కపాలభాతి వెన్ను నిటారుగా ఉంచండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీరు కుర్చీలోనే చేయొచ్చు ప్రాణాయామాలు, పడుకొని మాత్రం చేయకండి. పడుకొని చేయదగినది ఓన్లీ భ్రామరి, ఉజ్జయి ప్రాణాయామం అని ఉంటుంది, అది అబ్డామినల్ బ్రీదింగ్. డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అంటాం కదా, అది కూడా చేయొచ్చు. వన్ మోర్ టైం, బ్రీత్ ఇన్ అండ్ స్టార్ట్. కంటిన్యూ. దాంతో పాటు చేయండి. ఫోకస్ ఆన్ ఎగ్జలేషన్. శ్వాస వదలడం మీద మీ ధ్యాస ఉండాలి. టెన్ మోర్. రిలాక్స్. స్టార్టింగ్లో 30 to 40 అలాగా నిమిషానికి 30 నుంచి 40 సార్లు చేయండి. అలా 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 కంటిన్యూగా 5 నిమిషాల వరకు మీకు చేసే కెపాసిటీ వస్తుంది. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లేడీస్ సీజన్ ఉన్నప్పుడు చేయకండి, జెంట్స్ ఎప్పుడైనా చేయొచ్చు. ఎక్కువ పెయిన్, కడుపు నొప్పి అలా ఉన్నప్పుడు, ఏదైనా అల్సర్స్, స్టమక్ అప్సెట్ ఉన్నప్పుడు మాత్రం చేయకండి. మ్యాక్సిమం నార్మల్గా ఉన్నప్పుడు చేయండి. రోజు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ బాడీ నార్మల్ అయిపోతుంది, గట్ బ్యాక్టీరియా హెల్తీ అవుతుంది. ఏదైనా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ రిజల్ట్ తెలిసిపోతుంది ఆటోమేటిక్. మీ గురించి మీరు అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ నుంచి 1.5 అవర్ వరకు రోజు కేటాయించాలి, మినిమం. మీ ఏజ్ ఎంత ఉందో అంత సమయం మీరు ఏదో ఒక వర్కౌట్ చేయాలి. ఇంటెన్స్ వర్కౌట్ అనేది వీక్లీ 60 to 150 మినిట్స్ వరకు చేయొచ్చు. 60 to 90 మినిట్స్, గంట నుంచి గంటన్నర వరకు ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేస్తే మజిల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, మజిల్ లాస్ అనేది ఉండదు. 40 దాటిన తర్వాత మజిల్ లాస్ వస్తుంది. బాడీలో ఆ సర్క్యులేషన్ తగ్గడం వల్ల క్యాపిలరీస్ అన్నీ డెడ్ అయిపోతాయి, మజిల్ ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంది. ఉంటుంది మజిల్, కానీ దాంట్లో ఎలాంటి సత్వ ఉండదు, దాంట్లో క్యాపిలరీస్ ఉండవు. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇట్లా కపాలభాతి మీరు టైం బట్టి 3-4 రౌండ్స్ చేసుకోవచ్చు. ఎంతసేపు చేస్తున్నా, ఎక్కువసేపు చేయలేకపోతే మీరు తక్కువనే ఎక్కువ రౌండ్స్ చేయండి. 1 minute 4 రౌండ్స్, 4-5 రౌండ్స్ చేయొచ్చు. 2 minutes చేయగలిగితే 3 రౌండ్స్తోనే క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అనులోమ విలోమం కానీ నాడీ శోధన చేయండి. అనులోమ విలోమంలో హోల్డింగ్ ఉండదు, నాడీ శోధనలో హోల్డింగ్ ఉంటుంది. మనం ఇప్పుడు నాడీ శోధన చేస్తాం. 1:1:2 రేషియో. అంటే 5 సెకండ్లు పీల్చండి, 5 సెకండ్లు హోల్డ్ చేయండి, 10 సెకండ్లు వదలండి. ఇది మినిమం 6 రౌండ్స్ చేయండి. కుడి ముక్కు మూయండి. విష్ణు ముద్ర, నాసికాగ్ర ముద్ర, భృగి ముద్ర అంటారు. కుడి చేతినే వాడాలి. కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూయండి. క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్ విత్ రైట్ థంబ్. డీప్ బ్రీత్ ఇన్ ఫ్రమ్ లెఫ్ట్ నాస్ట్రిల్. స్లోగా చేయండి విత్ ఫోకస్. శ్వాసను గమనిస్తూ చేయండి. హోల్డ్ చేయండి, పీల్చిన తర్వాత హోల్డ్ చేయండి.
నెమ్మది కుడి ముక్కు ద్వారా వదలండి. మళ్ళీ కుడి ముక్కు ద్వారా పీల్చండి. హోల్డ్ చేయండి. ఎడమ ముక్కు ద్వారా వదలండి. కంఫర్టబుల్గా హోల్డ్ చేయాలి, స్లోగా వదలాలి. మళ్ళీ ఎడమ ముక్కు ద్వారా పీల్చండి. హోల్డ్ చేయండి. కుడి ముక్కు ద్వారా వదలండి. మళ్ళీ కుడి ముక్కు ద్వారా పీల్చండి. హోల్డ్ చేయండి. ఎడమ ముక్కు ద్వారా వదలండి. శ్వాస ఎప్పుడు సూక్ష్మంగా దీర్ఘంగా ఉండాలి, స్లోగా డీప్గా ఉండాలి. మళ్ళీ ఎడమ ముక్కు ద్వారా పీల్చండి. హోల్డ్ చేయండి. కుడి ముక్కు ద్వారా వదలండి నెమ్మదిగా. మళ్ళీ కుడి ముక్కు ద్వారా పీల్చండి. హోల్డ్ చేయండి. ఎడమ ముక్కు ద్వారా వదలండి నెమ్మదిగా, కంప్లీట్గా. మనం 3 రౌండ్స్ చేసాం. ఎడముక్కులో పీల్చి హోల్డ్ చేసి కుడి ముక్కులో వదులుతాం, మళ్ళీ కుడి ముక్కులో పీల్చి హోల్డ్ చేసి ఎడముక్కులో వదులుతాం. ఇది ఒక రౌండ్. అట్లా మీరు 6 × 4 24 అవుతాయి. ఇన్హలేషన్స్, ఎగ్జలేషన్ అన్నీ కలిపి 24 అవుతాయి. మినిమం 24 చేస్తేనే మీకు దాని యొక్క ఫలితం ఉంటుంది. మీకు అప్పుడు బాడీ తొందరగా రిలాక్స్ అవుతుంది, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్, ప్రాణవాయువు బాగా అందుతుంది. ప్రాణవాయువు, ఆక్సిజన్ బాగా సఫిషియెంట్గా ఉంటే మీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. మెటబాలిజం అంటే మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణమై శరీరానికి అందడాన్ని మెటబాలిజం అంటారు. మెటబాలిక్ రేట్ అనేది రాను రాను పడిపోతుంటుంది. అది 10 to 15కి, మినిమం 30 ఉండాలి మెటబాలిక్ రేట్. మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి రోజు యోగా, ప్రాణాయామం చేస్తూ ఉండండి. ఈ నాడీ శోధన తర్వాత మీరు చివరిలో ఓంకార చేసుకోవచ్చు, లేదంటే భ్రామరి చేయొచ్చు. మనం భ్రామరి చేద్దాం. షణ్ముఖి ముద్ర. భ్రామరి కంప్లీట్ వీడియో ఒకటి పెట్టాను, అది చూడండి. భ్రామరి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ చిల్డ్రన్స్కి అయితే ఇంకా చాలా ఎక్సలెంట్. బ్రెయిన్ ఫుల్ యాక్టివ్ అవుతుంది. షణ్ముఖి ముద్ర. చూపుడు వేలు కళ్ళ కింద ఉండాలి. మధ్య వేలు ముక్కు పక్కన, ఉంగరం వేలు పై పెదవి మీద, చిటికన వేలు కింది పెదవి మీద, బొటన వేలుతో చెవులు మూయండి నెమ్మదిగా. ఒక 5 సార్లు చేద్దాం. నెమ్మదిగా ఒక గాలి పీల్చండి. Take a deep breath in. Take a deep breath in. Two more. One more time. లాస్ట్ కళ్ళు మూసి ఉంచండి చేశాక.
మీ శ్వాసను గమనించండి. భ్రామరి చేశాక అట్లే మెడిటేషన్ చేయొచ్చు. కొంతసేపు మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మనసంతా ప్రశాంతంగా అవుతుంది. మెదడులో ఎలాంటి ఆలోచనలు రావు. మెయిన్ ధ్యానం, మెడిటేషన్ అంటేనే అది థాట్‌లెస్‌నెస్. మీ ఆలోచనలను రెడ్యూస్ చేయడమే ధ్యానం. ఫస్ట్ పతంజలి చెప్పిన యోగ సూత్రంలో ఫస్ట్‌ది యోగ చిత్త వృత్తి నిరోధః అంటాడు. అంటే చిత్తవృత్తులు మన ఆలోచనలకు కారణములు ఏమున్నాయో వాటన్నిటిని తొలగించడమే యోగ. చిత్తం అంటే ఆలోచన. వృత్తులంటే దానికి కారణాలు ఏమున్నాయో వాటినన్నిటిని తొలగించడమే యోగ. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటితో వెళ్ళకుండా మీ శ్వాస మీదనే ఒక 5-10 నిమిషాలు రోజు ఇలా మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటే మీకు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది. మీ ఆలోచన విధానం మారుతుంది. స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఏ సిచ్యువేషన్‌కైనా మీ రియాక్షన్ ఉండదు, రెస్పాన్స్ ఉంటుంది. రియాక్షన్ వల్ల గొడవలు అవ్వడం అట్లాంటివి అవుతాయి. బట్ రెస్పాన్స్ వల్ల ఏమవుతుందంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. స్లోగా చేతులు రబ్ చేయండి. కళ్ళ మీద ఉంచి నెమ్మది కళ్ళు మసాజ్ చేయండి. థ్యాంక్ యూ. కంప్లీట్గా ప్రాక్టీస్ చేయండి నాతో పాటు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.